బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లోని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్లగొండ పట్టణ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, కేసీఆర్ దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా మేము వద్దంటున్నామని, మేము అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండారన్నారు. ముఖ్యమంత్రిని లిల్లీపుట్ అంటారా? ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి దొంగ పాస్పోర్ట్లు చేయలేదని, విటమిన్ డి తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేశారని ఒప్పుకుంటారని ఆరోపించారు. కవిత జైలుకు పోయిన బుద్ధి మారలేదా? అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి నేను వెళ్ళాక రైతుల ధాన్యం 2500కు కొన్నారని రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే 2 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు రాదని, కవిత జైలుకు పోయాక కేసీఆర్కు మెంటలా, రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నారని, 2 ఏళ్లైన కవితకు బెయిల్ రాదని, తినటానికి తిండి లేని జగదీష్ రెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడని, అసెంబ్లీకి రావడానికి మీకు ముఖం రావట్లేదని, మీరు ఎన్ని కుట్రలు చేసినా పసిగట్టుతాం అని, మీ కుటుంబానికి సరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెర్లపల్లి జైల్లో కట్టిస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం అన్నారు. నల్గొండ కూడా దాదాపు 450 కోట్లలో 300 కోట్లు టెండర్ అయిపోయింది. 12 లక్షల లీటర్ల కెపాసిటీ, 12 ట్యాంకులు ఓవర్ ట్యాంకులు కట్టుకుంటూ సరిపోని నిలిచే విధంగా ఆఖరి నా ఏసీటీ ఎమ్మెల్యే ఫండ్స్లోకి వెళ్ళి కూడా 1,30,00,000 ఎక్స్ట్రా కొత్త మోటార్లు తెప్పించినా ఇవాళ ఫిట్ చేస్తున్నాం. టౌన్లో మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా గ్రామాలలో మిషన్ భగీరథ కరెక్ట్ పోయేటట్టు ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ దరిద్రుడు చేసిన పాపాలతో పోయినసారి వర్షాలు రాక ఆ ముఖ్యమంత్రిగా ఉండి పాపాలు చేసింది కాబట్టి వర్షాలు రాలేదు. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది కాదు. ఈ పాపాతో ముఖ్యమంత్రి ఉండి దళితులను ముఖ్యమంత్రి చేస్తా లేదో మెడ నరుపుకుంటే అబద్ధాలు ఆడింది కాబట్టి వర్షాలు రాలేదు. 2004 నుంచి 2014 వద్దంటే వర్షాలు వచ్చినాయి కాంగ్రెస్ పరిపాలనలో. ఎప్పుడు కూడా మూర్ఖులు పాలించినప్పుడే ఈ కరువు వస్తుంది. అందుకనే ఈరోజు ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడం, 24 గంటలు 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ ప్లాన్ పెట్టుకున్నాం. 1 సంవత్సరం లేట్ అయిన హైదరాబాద్ విజయవాడ డబల్ రోడ్డు కూడా ఎక్స్ప్రెస్ రోడ్డుగా మారుస్తున్నాం. నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు అన్ని జిల్లాలకు కూడా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్ల అభివృద్ధి ఒకవైపు పార్టీ కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఎంసెట్ కోచింగ్ కానీ రేపటికెళ్ళి గ్రూప్ సర్వీసెస్ వల్ల కూడా పర్మనెంట్ రెగ్యులర్ కోచింగ్ సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టే ఎంసెట్ కోచింగ్ నైట్ కూడా వాళ్ళకు అకామిడేషన్ పెట్టి, భోజనాలు పెట్టి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరు సీనియర్ లెక్చరర్ని ఆ గోనారెడ్డి సీఈఓగా రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే 1,00,000-2 లక్షలు ఫీజు కట్టాలి. అందుకని ఈ కార్యక్రమాలకు తోడు నల్గొండ టౌన్ కూడా 700 కోట్లు మీకు తెలుసు. ఒక మణిహారం లాగా ఏ విధంగా హైదరాబాద్ చుట్టూ 666 రీజనల్ రింగ్ రోడ్డు 30,000 కోట్లతో నా డిపార్ట్మెంట్తో జూన్లో టెండర్ పిలుస్తున్నాము. జూన్ మాసంలోనే నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు 700 కోట్లతో శాంక్షన్ అయ్యి డిపిఆర్ అయిపోయింది, అలైన్మెంట్ ఫిక్స్ అయింది. దాని చుట్టూ వచ్చిన తర్వాత దాని చుట్టూ కూడా కాలనీలు కట్టి టౌన్లో ఉన్న పేదవారికి, మైనార్టీలు, దళితులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులను పనిచేసుకునే వాళ్ళకు అలాగే 6-7 వేల జీతం వస్తే అలా 2,000 కిరాయికే పోతుంది. ఈ 4 ఏళ్లలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నల్గొండ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టాను. దీన్ని ఈ 4 ఏళ్లలో నిజాయితీగా పనిచేస్తూ నేను మా లీడర్లు, మా వర్కర్సు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే కార్యక్రమాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఏదంటే నల్గొండని చూపించే విధంగా చేసే కార్యక్రమాలను కూడా 4 నెలల్లోనే ఇన్ని వర్క్స్ గ్రౌండ్ అయినాయి. ఆఖరికి ఐటీఐలో 20 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. నీలగిరి నిలయం అని చెప్పి క్లాక్ టవర్ సెంటర్లో దాదాపు 90 కోట్లతోనే. హైదరాబాద్లో కూడా అలాంటి ఫంక్షన్ హాల్స్ లేవు. అలా మ్యారేజ్ చేసుకున్న, కాన్ఫరెన్స్లు పెట్టుకున్న 2,000 పైన కెపాసిటీతో సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాలు
డైనింగ్ హాల్, పార్కింగ్ ఏరియా, దాన్ని మీరు ఎలివేషన్ ఇవన్నీ చూస్తే మీరు శాఖ ఎక్కడ ఏ జిల్లా హైదరాబాద్లో కూడా లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కన్నా 50 కోట్లు అయిపోతుంది. నేను అన్ని వసతులతో ఇక్కడక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నా ఆ విధమైన మోడల్తో డిజైన్ అంతా కూడా మార్చిన నేనే. గతంలో కళాపార్టీ అది అని చూస్తే ఆడిపోయి చూస్తే శాంక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ చూస్తే ఒకసారి ప్రగతి నివేదన సభని కేటీఆర్ వచ్చి 900 కోట్లు శాంక్షన్ అన్నాడు. 9 రూపాయలు శాంక్షన్ లేదు. ఆఖరి మున్సిపల్ కరెంటు మోటార్ లేకపోతే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ 50 కోట్ల రూపాయలు నామినేషన్ల మీద దోసుకున్నాడు. మున్సిపల్ ఫండ్తో ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించుకున్నా. దాంతో అవుట్స్కట్స్ ప్రాంతాలకు కూడా 140 కోట్లు మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఆల్రెడీ 250 కోట్లతో టెండర్ అయిపోయి ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా వారం రోజులు పనులు మొదలవుతున్నాయి. ఏదన్నా సరే మరొకసారి కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఈ మంచి రోజు ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతను తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని పొందబెట్టాలి ప్లాన్గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు పోతాను.